అందరికీ నమస్కారం అండి. ప్రకృతిలో కొన్ని విభిన్నమైన అంటే కొన్ని విశేషతలు కలిగిన మొక్కలు, అలాగే చెట్లు మనం ఎన్నెన్నో చూస్తూ ఉంటాము. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంటాయి. అలాంటి వాటిలో ఇప్పుడు మీరు చూసే ఈ చెట్టు ఊడుగ చెట్టు. ఇది ఒక విశిష్టత కలిగిన చెట్టు అండి. ఇది వీటిలో 2 రకాలు ఉంటాయి. ఒకటి నల్ల ఊడుగ, రెండవది తెల్ల ఊడుగ. ఇలా నల్ల, తెల్ల అని చెప్పని 2 రకాలుగా ఉంటుందండి. సేమ్ ఒకే రకంగా ఉంటుంది. కాతే ఈ బెరడు ఒక్కటే కొంచెం తేడాగా ఉంటుంది. రెండిట్లో మెడిసిన్ వాల్యూలు అలాగే ఒకే రకంగా ఉంటాయి. ఏదైనా మెడిసిన్ పరంగా మనకి ఆయుర్వేద పరంగా తీసుకుంటే ఏదైనా ఒకే రకంగా పనిచేస్తుందండి. నల్ల ఊడుగైనా, తెల్ల ఊడుగైనా. దీనిని ఎక్కువగా పాము కాట్లకి అలాగే తేలు కాటుకి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ గిరిజనులు అడవుల్లోకి వెళ్ళేటప్పుడు ఈ ఊడుగ కొమ్మల్ని బెరడుని లేదా వేరుని ఎంటబెట్టుకొని వెళ్తారండి. ఏదన్నా పాము కరిచినప్పుడు ఆ బెరడు కానీ లేదా వేరును కానీ నమిలి ఆ రసాన్ని మింగుతూ ఉంటారు. అయితే మనకి ఇది ఎప్పుడు దొరకదు కాబట్టి దొరికినప్పుడు దీని వేరును కానీ అలాగే ఈ పై బెరడును కానీ తెచ్చుకొని ఈ పాము కాటు జరిగినప్పుడు దీనిని కొంచెం నోట్లో పెట్టుకొని ఆ రసాన్ని కొంచెం కొంచెంగా మింగుతుంటే ఆ విషం అనేది విరిగిపోతుందండి. తర్వాత మనం అంటే ప్రాథమికంగా ఈ చికిత్స చేసుకొని తర్వాత మనం హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చు. అలాగే ఒక రాయి మీద ఒక నీళ్ళ చుక్క వేసి దాన్ని సాది ఆ గంధాన్ని ఆ పాము కరిచిన దాని మీద లేపనంగా పెట్టిన ఆ విషం అనేది తొందరగా లోనకి వెళ్ళకుండా ఆగుతుందండి. అంతేకాకుండా తేలు కాటుకి ఈ తేలు కరిచిన ప్లేస్లో అంటే ఆ శరీర భాగాలలో ఈ గంధాన్ని రాయి మీద బాగా సాది గంధం తీసి ఈ చెట్టు వేరైనా పర్లేదండి, అలాగే బెరడైనా పర్లేదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి సాది ఆ గంధాన్ని కనుక అక్కడ రాసినట్లయితే ఆ వాపు తగ్గుతుంది. అలాగే ఆ విషం విరిగిపోయి నొప్పి కూడా తగ్గిపోతుందండి. ఇక ఈ చెట్టు విశేషత ఏమిటంటే దీని గింజలు అంటే కాయలు కాసి అవి రాలిపోతాయి. ఆ రాలిపోయిన కాయలు తొలకరి వర్షాలకి, ఉరుములు మెరుపులకి ఇవి చెట్టు మొదలుకు అతుక్కొని ఈ మొదల్లోనే కలిసిపోతాయంటండి. అయితే నేను ప్రత్యక్షంగా అయితే ఇది చూడలేదు, కానీ పెద్దలు చెప్తుంటే విన్నాను. ఇది ఈ ఊడుగ చెట్టు విశేషత. ఇక ఈ చెట్టుకి దూరంగా గాలికి పక్కకి వెళ్ళిపోయిన గింజలు మాత్రమే మొలుస్తూ ఉంటాయండి. ఇక ఈ చెట్టు కింద ఉన్న ఏ కాయ గింజ అయినా సరే ఈ చెట్టుకి మొదలుకు అతుక్కొని ఇది మొదల్లో కలిసిపోతాయంటండి.